సైన్యానికి సరికొత్త క్షిపణి రాబోతోంది. అది మన బీడీఎల్ దగ్గర నుంచి ఆకాష్ నాగ్ తదితర క్షిపణులతో భారత సైన్యం సత్తా పెంచినటువంటి బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ త్వరలో ఎన్వర్ క్షిపణిని అందించబోతోంది. ఏటీజీఎం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అయిన ఎన్వర్ క్షిపణిని భారత సైన్యంలో పదాతి దళానికి వెనుదన్నుగా ఉన్న T-90 ట్యాంకులకి అమర్చుతారు. అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో T-30 T-90 ట్యాంకులని తద్వారా సైన్యాన్ని బలోపేతం చేసేందుకే కొత్త రక్షణ క్షిపణిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎన్వర్ క్షిపణులను T-90 ట్యాంకుల మీద నుంచి ప్రయోగిస్తే గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించి శత్రువులు వెన్ను విరుస్తుందని సమాచారం. తొలి దశలో 500 క్షిపణులు బీడీఎల్ నుంచి తీసుకుంటారని, ఈ కాంట్రాక్ట్ విలువ 2,000 నుంచి 3,000 కోట్లు ఉంటుందని అంచనా. పాల్గాన్లో ఉగ్రదాడుల మారణకాండానంతరం పాకిస్తాన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాల మీద భారత సైన్యం దాడులు నిర్వహించింది. ఈ దాడులో పాకిస్తాన్ సైనిక సదుపాయాలకు ఉగ్రవాద శిబిరాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు భారత సైన్యం వెల్లడించింది. పొరుగు దేశంతో ఈ తరహా ఉద్రిక్తతలు భవిష్యత్తులో తప్పకపోవచ్చని, అందుకే మన సైనిక సామర్థ్యాలు పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్వర్ క్షిపణుల ఉత్పత్తి సరఫరా కోసం బీడీఎల్తో ఒప్పందం చేసుకోబోతోందని తెలుస్తోంది. రక్షణ అవసరాల కోసం ఆయుధాలు, ఆయుధ సామాగ్రి కోసం దిగుమతుల మీద ఆధారపడకుండా సాధ్యమైనంత దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇందులో భాగమే బీడీఎల్ ఎన్వర్ క్షిపణుల సమీకరణ జరుగుతోంది. టోటల్గా బీడీఎల్ లాభం 273 కోట్ల రూపాయల దాకా వచ్చింది అన్నట్టు మరొక లెక్క చెప్తున్నారు.